బహు చింతాక్రాంతుడై కోపగించుకుని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని గదా! అందువలనే నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపగల దేవుడవయుండి, పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని, దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా, నన్నిక బ్రతుకునియ్యక చంపుమని యెహోవాకు మనవి చేశాను. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. ప్రియులారా, మనం ఇంతవరకు గత 3 అధ్యాయాల్లో నుంచి, యోనా గ్రంథంలో నుంచి, మొదటి 3 అధ్యాయాల్లో నుంచి అనేక పాఠాలు మనం వింటూ వచ్చాం. దేవుడు తన మహాకృపను బట్టి అవిధేయుడైనటువంటి మనుషులతో, లేకపోతే ఆయన స్వరక్తములో సంపాదించుకున్నటువంటి మనుషులను ఏ విధంగా లోబర్చుకుంటాడో, ఒక పని తన కొరకు చేయాలని దేవుడు నిర్ణయించినప్పుడు ఏ విధంగా ఒక వ్యక్తిని ఆయన పిలిచి అప్పగిస్తాడో, ఆ పని చేయకుండా వెళ్ళిపోయిన వారిని మరలా ఏ విధంగా తన త్రోవకు తీసుకొని వస్తాడో అనే పాఠాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. అవును ప్రియులారా. ఎందుకనంటే దేవుడు కృప కలిగినటువంటి వాడు. మనం చదువుకున్న భాగంలోనే ఉంటా ఉంది. ఆయన తన పనికి పిలిచినప్పుడు, లేకపోతే తన ఏర్పాటులో ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నప్పుడు, తన స్వరూపంలోకి మలచాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. ఆ స్వరూపంలోనికి వచ్చేంత వరకు ఆయన తన చిత్తానుసారంగా ఒక వ్యక్తిని మలుస్తూ ఉంటాడు. ఇంకో విధంగా చెప్పాలంటే, కుమ్మరి ఏ విధంగా ఒక అందమైన కుండను చేసేటప్పుడు తన ఇష్టానుసారంగా దాన్ని మలుస్తాడో, అంతవరకు కూడా ఆ కుండ యొక్క రూపం వచ్చేంత వరకు తన చేతిలో అది తయారయ్యేంత వరకు అతడు తన చిత్తానుసారంగా దాన్ని చేసేవాడుగా ఉన్నాడు. ఒక శిల్పి ఒక ఆకారాన్ని తన మనసులో ఉంచుకున్నప్పుడు ఆహ్, ఆహ్, ఆ అందమైనటువంటి దృశ్యం వచ్చేంత వరకు కష్టపడతాడు. లేకపోతే ఒక వడ్రంగి ఒక పని చేసేటప్పుడు ఆహ్, అతడు అనుకున్నటువంటి స్వరూపంలోకి ఒక వస్తువు వచ్చేంత వరకు కష్టపడతాడు. ఆ విధంగా మనం చూసినట్లయితే పరలోకంలో ఉండేటువంటి దేవుడు, ఆయన శిల్పకారుడు, వడ్రంగి, అంత మాత్రమే కాకుండా సర్వాన్ని సృష్టించినటువంటి వాడు. మానవుణ్ణి సృష్టించినప్పుడు తన స్వరూపంలో, తన పోలికలో చేసుకున్నాడు. అదే సమయంలో మానవుడు తన చిత్తానికి దేవుడు ఒప్పించాడు. కానీ అవిధేయుడై పాపం చేసినప్పుడు, ఇదిగో మరలా తన వద్దకు తీసుకురావడానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేసిన వాడిగా ఉంటున్నాడు. అదే విధంగా యోనా యొక్క జీవితంలో కూడా దేవుడు ఏ విధంగా మొదటి అధ్యాయం నుంచి మూడో అధ్యాయం వరకు తీసుకొని వచ్చాడో మనం చూస్తా వచ్చాం. గత వారంలో మనం చూసినట్లు మొదటి అధ్యాయానికి మూడో అధ్యాయానికి పోలికలు చూసాం. అదే సమయంలో ఏ విధంగా నినివే వారు, నినివే పట్టణస్థులు కానివ్వండి, నినివేని పరిపాలించే రాజు కానివ్వండి, ఏ విధంగా తమను తాము తగ్గించుకున్నారో దానిని బట్టి దేవుడు పశ్చాత్తాపుడయ్యాడని మనం చూసాం. ఇంతవరకు బాగానే ఉంది. నాలుగో అధ్యాయానికి వచ్చేలేకే మూడో అధ్యాయం నుంచి నాలుగో అధ్యాయం వాస్తవంగా మూడో అధ్యాయంతో ముగింపు పడాలి. అయితే ఇదిగో నాలుగో అధ్యాయంలో ఇంకా యోనాకి పాఠం నేర్పాలని దేవుడు యోనాని ఈ విధంగా పరీక్షిస్తూ వస్తూ ఉన్నాడు. ఈ 4 వచనాల్లో మనం చూసినదేంటంటే, ఏదైతే దేవుడు చెప్పమన్నాదో అది చెప్పాడు యోనా. బాగానే ఉంది. అంత మాత్రమే కాకుండా 3 దినాలు ప్రయాణం చేయాల్సింది ఒక్క దినంలోనే
యోనా తన పనిని ముగించాడు, బాగానే ఉంది. ఆ ఒక్క దినం చెప్పడం ద్వారానే మిగతా 2 రోజులు చేయాల్సినటువంటి పనంతా కూడా ఒక్క దినంలోనే ముగించినట్లయింది. దానిని బట్టి నినివే పట్టణస్థులు 1,20,000 మందికి పైగా ఉన్నటువంటి వారు ఒక్క దిన సువార్తకే వారు ఏ విధంగా తమను తాము తగ్గించుకున్నారో, ఏ విధంగా తమను తాము తగ్గించుకొని దేవునికి విధేయులయ్యారో, దేవుని యందు విశ్వాసం ఉంచారో మనం చూసాం. అది విన్నటువంటి రాజు కూడా ఏ విధంగా తను తాను తగ్గించుకొని సింహాసనాన్ని వదిలి వస్త్రాలు మార్చుకొని బూడిదలో కూర్చున్నాడో కూడా చూసాం. దీనిని బట్టి ఒకే దినంలో చెప్పబడినటువంటి 40 దినాల యొక్క దేవుని యొక్క ఉగ్రత ఒక్క దినాల్లోనే ముగింపబడ్డాది. అందుకని దేవుడు వారి ఎడల జాలిపడ్డాడు. వారి ఎడల కనికరం చూపాడు. వారి ఎడల ఇదిగో తన ప్రేమను కనుపరిచి ఏదైతే దేవుడు చేయాలనుకున్నాడో అది చేయకుండా పశ్చాత్తాపతుడై ఇదిగో ఆ దేవుడిచ్చిన మాటను చేయకుండా, కీడు చేయకుండా మానివేశాడని చివరి వచనం 3వ అధ్యాయంలో చూస్తా వచ్చాం. అయితే యోనా ఉద్దేశం ఏందంటే, ఇదిగో దూరంగా కూర్చొని నిలబడుకొని చూస్తా ఉన్నాడు. నేను ఒక్క రోజులో ప్రకటించాను. ఈ యొక్క నినివే వారు నాశనం అయిపోతారు. ఇదిగో ఎలాంటి సంభవం వారికి సంభవిస్తదో అని కనిపెడుతూ ఉన్నాడు. మానవుని యొక్క ఉద్దేశం ఇదే. ఇదిగో మానవుడు ఆలోచన ఇదే. మానవుని యొక్క పరిమిత జ్ఞానం ఇదే. కానీ దేవుడు అనంత జ్ఞాని. దేవుడు ఆయన తన ప్రజలలో అనగా వారు అన్యులైనా కావచ్చు, ఆయనని విశ్వాసం ఉంచిన వారైనప్పటికీ కూడా వారందరూ కూడా ఆయన సృష్టించినటువంటి ప్రజలై ఉన్నారు. మనం పరిమిత జ్ఞానం కలిగిన వారం గనుక ఆ పరిమిత జ్ఞానంలో ఆలోచన కలిగి ఉంటాం. అయితే దేవుడు సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, సమస్తమును సృష్టించిన వాడు. ఆయన జ్ఞానానికి మితి లేదు. దానిని బట్టి ఇదిగో ఒక్క నినివే పట్టణం రక్షింపబడ్డాది. నా దాసుడు మాట సెలవిచ్చినంత మాత్రాన వారు ఏ విధంగా తమను తాము తగ్గించుకున్నారో అని దేవుడు చూసినవాడు. ఒకవేళ అలాగా సొదొమ గొమొర్రా వాళ్ళు పశ్చాత్తాపడుంటే, లేకపోతే ఇదిగో మనం చూసినట్లయితే ఇంకొక దేవుడు సెలవిచ్చినప్పుడు మనం చూసినట్లయితే ఎరికో వాళ్ళు వారు ఎరికో పట్టణం చుట్టూ 7 రోజులు తిరుగుతూనే ఉన్నారు. కానీ అవన్నీ వారు నిర్లక్ష్యం చేశారనే మాటలు మనం చూస్తున్నాం. అందుకని ఈ 4 వచనాలు 4 భాగాలుగా 4 హెడ్డింగ్స్ ఇచ్చుకున్నాం. అయితే దానికి ముందు దేవుడు ఆయన నిర్ణయించింది చేయకుండా ఎలాగ ఆనందిస్తాడో ఒక మాట చదువుకొని ఆ 4 వచనాల్లో ఉన్న భాగాన్ని మనం చూద్దాం. చూడండి, మనం చూసినట్లయితే 147వ కీర్తన 11వ వచనంలో ఆయన యందు భయభక్తుల గలవారి ఎడలను, ఆయన కృప కొరకు కనిపెట్టే వారి ఎడలను ఆయన ఏ విధంగా ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం. 147వ కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తుల గారి వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు అనే మాట. ఎందుకనంటే ఈ నినివే వారందరూ దేవుని యందు విశ్వాసం ఉంచారు. దేవుని యందు భయభక్తులు కలిగారు. అదే రాజు చెప్తున్నాడు కదా, ఒకవేళ యెహోవా దేవుడు మన యందు జాలిపడినేమో, కనికరము చూపుతాడేమో, మనం లైక్ కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకుంటాడేమో, ఆయన మనసు మార్చుకుంటాడేమో అని ఉపవాసం ప్రకటించినట్లుగా మనం చూస్తాం. దానిని బట్టి ఈ వచనం మనం చదువుకున్నప్పుడు 11వ వచనం 147వ కీర్తనలో తన యందు భయభక్తులు కలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. అట్లయితే ప్రియులారా, మనం చదువుకున్న భాగంలో 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన యందు భయభక్తులు నిలిపారు నినివే పట్టణస్థులు.
ఆయన కృప కొరకు వేడుకుంటున్నారు. అయ్యా మీ కృప గాని మా ఎడల ఉన్నట్లయితే మేము లయం కాం, మేము నాశనం కాం అని వారు ప్రాధేయపడేవారన్నారు. దానిని బట్టి ఇదిగో దేవుడు పశ్చాత్తాపం. కనుక ఇవి మనం చూసినప్పుడు రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం ప్రకారం చివరి దినాల్లో ఉన్న ఇవన్నీ కూడా లేఖనాల్లో ఉన్నటువంటి మన ఆదరణ కొరకు, మన బోధ కొరకు వ్రాయబడ్డాయని మనం చూస్తాం. గనుక మనం అనుకుంటాం, ఉదాహరణకి ఇదిగో మన ఉత్తర భారతదేశం ఎంత కఠినమైంది, సువార్తకు లోబడదు, లేకపోతే వారు మనం చెప్పే మాటలు వినరు అని ఉదాహరణకు మన దేశం గురించి అనుకున్నాం అనుకోండి. అది కాదు ప్రియులారా. దేవుడు తన యొక్క సేవకులను పంపి తగిన సమయంలో సువార్తను ప్రకటించినట్లయితే తప్పకుండా వారు మారు మనసు పొందేవారిగా ఉంటున్నారు. అటువంటి నిరీక్షణ కలిగి వారి కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఇటువంటి దేశాలు అనేకం ఉన్నాయి. అనేక ప్రాంతాలు ఉన్నాయి. వాటి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఇదిగో యోనా లాంటి వారిని లేపి ఆయన తన వాక్యాన్ని బోధించేవాడుగా ఉంటున్నాడు. కనుక ఈ 4 వచనాలు 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4 పేర్లు పెట్టుకొని మనం ముందుకు వెళ్దాం. మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే యోనా యొక్క ఆక్రోశం, ఆవేదన, కోపం చెప్పాలి. రెండవదిగా మనం చూసినట్లయితే యోనా యొక్క ప్రార్థన 2వ వచనంలో మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే యోనా యొక్క విజ్ఞప్తిని మనం చూస్తున్నాం. నాలుగవదిగా మనం చూసినట్లయితే యెహోవా యొక్క ఇదిగో ప్రశ్న మనం గమనిస్తున్నాం. యోనాకి వేసేటువంటి ప్రశ్నను, దేవుడు వేసేటువంటి ప్రశ్నను 4వ వచనంలో మనం చూస్తాం. ఈ విధంగా మనం విభజించుకున్నట్లయితే ఈ యొక్క 4 వచనాలు మనకు బాగా అర్థమయ్యేదానికి అనుకూలం అవుతాయి కదా. మొదటి వచనంలో మనం చూసినట్లయితే యోనా యొక్క ఆక్రోశం, లేకపోతే కోపం, లేకపోతే వేదనను చూస్తా ఉన్నాం. రెండవది రెండవ వచనంలో యోనా యొక్క ప్రార్థనని మనం చూస్తున్నాం. మూడవ వచనంలో ఇదిగో యోనా యొక్క విజ్ఞప్తిని చూస్తున్నాం. 4వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రశ్న యోనాకు వేయడాన్ని మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, మొదటి వచనంలో ఒకసారి చదువుతున్నట్లయితే యోనా దీన్ని చూసి, దేన్ని చూసి? పశ్చాత్తాపడ్డాన్ని చూశాడు. వాళ్ళు గోనె పట్టలు కట్టుకోవడం చూశాడు. దేవుని యందు విశ్వాసం ఉంచడం చూశాడు. వారందరూ తమను తాము తగ్గించుకోవడానికి చూశాడు. చిన్నలేమి, పెద్దలేమి, రాజు మొదలుకొని పశువులు ఇవన్నీ కూడా చూసినప్పటికీ కూడా కోప్పడటాన్ని మనం చూస్తాం. ఎంత అవివేకమైనటువంటి వ్యక్తో యోనా గురించి మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకో విధంగా ఇలాగా అనుకో ఉండొచ్చు. ఏది ఉరుములు రాలేదే, ఏది ఒకవేళ అక్కడ భూమి కంపించి యోనా వారు నశించిపోలేదు, ఇటువంటి ఆలోచనలో ఉన్నాడు యోనా. కానీ దేవుడు పశ్చాత్తాప్తుడై వారు లయం కాకుండా తన మనసు మార్చుకున్న ఆలోచనలో యోనా లేడని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అతనికి కోపం రావడానికి 3 కారణాలు ఉన్నాయి ఈ మొదటి వచనంలోనే. ఎందుకనంటే ఇది భక్తిపరంగా సంబంధించింది. రెండవది వ్యక్తిగతమైంది. మూడవది ఇదిగో తన దేశానికి సంబంధించినటువంటి కారణమైంది. అంటే ఏంటంటే భక్తి సంబంధించిన కారణం, నేను దేవునికి భయపడి ప్రకటించాను, అది జరగలేదు. మరి నా భక్తి వ్యర్థం కదా. నేను చెప్పింది జరగలేదు కదా అనేది, నినివే వాళ్ళు నాశనం కాలేదు కదా అనేది యోనా కారణానికి లేకపోతే కోపానికి ఒక ఉద్దేశమై ఉంటాము. ప్రియులారా, మనం చూడండి, మన భక్తి జీవితానికి మనం మాట్లాడుకో కొన్ని పర్యాయాలు ఒకవేళ పోలిక లేకపోయినట్లయితే అది దేవుని కోపం పుట్టించేదిగా ఉంది. ఎందుకనంటే ఇదిగో నేను చెప్పాను, అలాగ జరగాల అనేది మూర్ఖత్వం అవుతాది. నేను భక్తి గల వారిని వేరే వాళ్ళు భక్తి లేనటువంటి వారు అని అనడం తప్పు అవుతాది. నేను పరిశుద్ధుడిని, అంత పరిశుద్ధంగా వారు జీవించడం లేదు అని వారి గురించి మనం అంచనా వేయడం తప్పు అవుతాది.
ఇది భక్తి ఆయనకి కోపం రావడానికి ఒక కారణం. రెండో కారణం వ్యక్తిగతమైంది. నేను ప్రవక్తను గదా! నేను ప్రకటించాను కదా! ఇదెందుకు జరగలేదు? నా మాటలకు విలువెక్కడుంది? నా హెచ్చరికలకు విలువెక్కడుంది? అని వ్యక్తిగతంగా కోప్పడుతూ ఉన్నాడు. కదా! ఇది జరగలేదు కాబట్టి ఇంకా దేవుని ఆహ్, మాటలు ఎక్కడ నెరవేరుతున్నాయి? ఒక విధంగా చెప్పాలంటే ఇది గర్వం, ఆత్మీయ గర్వం అన్నమాట. కానీ అది కూడా మంచి పద్ధతి కాదు. భక్తి జీవితానికి సంబంధించిన కారణం మంచిది కాదు. రెండోది వ్యక్తిగతమైనదిగా తీసుకోవడం కూడా మంచిది కాదు. మూడోది ఇదిగో వీరందరూ నశించిపోతే అంటే తన దేశం గురించి సంబంధించినటువంటి కారణం. కోపం రావడానికి కారణం. వీరు మరలా నా దేశం మీదకి యుద్ధానికి ఇది మనం ప్రారంభంలో ఉపోద్ఘాతంలో విన్నాం. కనుక వీరు లయమైపోయారనుకో, మాకు శత్రువులనేవారు అష్షూరీయులు మా మీదకి ఇంకా యుద్ధానికి రారు. ఇది వారి ఆలోచన. అట్లయితే మన ప్రవక్తల గ్రంథాల్లో చూసినట్లయితే ఒక పాపి, ఒక దుర్మార్గుడు అలాగా పాపం చేసి మరణం పొందడం నాకిష్టమా? అని ప్రవక్తను దేవుడు ప్రశ్నించడం మనం చూస్తున్నాం. ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను వీడి నా వైపు మరలినట్లయితే నేను సంతోషించువాడిని కానా? అని దేవుడు ప్రవక్తని ప్రశ్నించినట్లుగా చూస్తున్నాం. అట్లయితే ఇదే ప్రశ్న యోనాకు కూడా దేవుడు వేస్తున్నాడు కదా! నువ్వు నీ వ్యక్తిగత కారణాల గురించి చెప్తున్నావు. నీ భక్తిని గురించి చూస్తున్నావు. నీ దేశాన్ని గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు. అట్లయితే ఇదిగో ఈ జనులందరూ కూడా ఇదిగో ఇశ్రాయేలు వారు మాత్రమే కాకుండా ఇన్ని దేశాలున్నాయి కదా! వీరందరూ నేను సృజించిన వారే కదా! నా పోలికలో చేసుకున్న వారే కదా! వారి కొరకే కదా ఈ దేశాన్ని నేను ఈ ప్రపంచాన్ని, ఈ లోకాన్ని సృష్టించాను. దీని కొరకే కదా నేను లోకాన్ని ప్రేమించి నా కుమారుని లోకానికి పంపాను. ఆయనందు విశ్వాసం ఉంచువారు నశింపక నిత్యజీవం పొందడానికి కదా! అని దేవుడు ప్రశ్నించడాన్ని మనం చూస్తాం. ఇది నాకు అర్థం కావడం లేదు. తన ఆక్రోశానికి కారణం ఏమిటంటే, ఇదిగో నేను చెప్పిన మాటలు నెరవేరలేదు. నేను ప్రవచించిన ప్రవచనం వ్యర్థమైంది. నేను ఇలాగ చేయడం ఇదిగో ఏముంది ప్రయోజనం అన్నట్లుగా చూస్తా ఉన్నాం. కానీ ప్రియులారా దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మార్గాలు, దేవుని యొక్క తలంపులు మనకన్నా కూడా అవి ఉన్నతమైనవి. మనం అనుకున్నది జరగకపోతే మనం నిరుత్సాహపడిపోతాం. కానీ దేవుడిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు అది మన మంచికే. అది మన ప్రయోజనం కొరకే అది జరుగుతూ ఉందని మనం గ్రహించబద్దురమని. గనుక మొదటగా మనం చూసినట్లయితే ఇదిగో యోనా కోపానికి కారణాలు మనం చూస్తున్నాం. రెండవ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక నేను చదువుతున్నాను చూడండి. యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేననుకొంటిని గదా! అందువల్లనే నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందే నేను తర్షీషునకు పోవాలని. దేవుని మాట్లాడి చెప్పడానికి బదులు అంటే దేవుని కన్నా తెలియగలవాడు యోనా అని చెప్పుకోవాలింక. దేవుడు ఇలా జరిగిస్తాడని నాకు తెలుసు. అందుకని నేను యోనా అది ఆహ్, నినివేకి పోకుండా తర్షీషుకెళ్తున్నాను. అంటే దేవుడి కన్నా బుద్ధిమంతుడా యోనా? కాదు. కొన్ని పర్యాయాలు మన భక్తి జీవితాన్ని, దేవుడి వాక్యాన్ని మనం తెలుసుకొని, నీకన్నా నాకు బాగా తెలుసు అనేది మనం తీర్పిస్తాం. అది తప్పు ప్రియులారా. మనకంటే చిన్నవారు, మనకంటే వాక్యం తెలిసిన వారు ఉన్నారని ఎక్కడైనా సరే స్థానిక సంఘంలో కానివ్వండి, బయట కానివ్వండి, వారిని గౌరవించాల్సింది ఉంటాను. దానికన్నా ముఖ్యంగా దేవుడు అనంత జ్ఞాని. ఆయన చేసే ప్రతి పని కూడా అది మన మేలు కొరకే కదా! కాబట్టి ఈ 5 రెండో వచనంలో మనం చూసినట్లయితే నేను నా
నా గురించి నేను ఎట్లా అనుకున్నాను. హీబ్రూ లాంగ్వేజ్లో అంటే 10 పర్యాయాలు నేను నా అని చెప్పుకున్నాడంట. ఒకసారి కాదు, 2 పర్యాయాలు కాదు. మనకు 6, 7 పర్యాయాలు కనబడుతుంది కానీ, మూడో వచనం వరకు మనం చూసినట్లయితే 2, 3 వచనాలు. కానీ 10 పర్యాయాలు అతడు తన గురించి చెప్పుకుంటున్నాడు అన్నట్టుగా హీబ్రూ భాషలో రాయబడ్డాడు. అంటే దేవుని కన్నా నాకు తెలుసయ్యా ఎక్కువ అన్నట్టుగా చెప్తున్నాడు అన్నమాట. అంటే మనం మొదటొచ్చిలో చూసాం కదా, ఆత్మీయ గర్వం అన్నట్లుగా. నువ్వు ఇట్లా నాకు చేస్తావని నాకు తెలుసయ్యా అని మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రార్థన మనం చేస్తున్నప్పుడు మనం చూసినట్లయితే దీనిలో కూడా ఈ అతడు చేసేటువంటి విన్నపంలో ఈ 5 మాటలు మనం చూస్తాం. ఏం చూస్తా ఉన్నాం కదా, ఇక్కడ మనం చూసినట్లయితే నీవు కటాక్షము కలిగి కలిగినవాడు. అవును, దేవుడు కటాక్షం కలిగిన. ఇంకో విధంగా మనం ప్రార్థన చేసేటప్పుడు 2వ అధ్యాయంలో చేప కడుపులో ఉండి ఒక ఆయన అంటాడు, ఏమంటాడంటే యోనా వెన్ హీ వాజ్ ఇన్ వర్స్ట్ కండిషన్ బెస్ట్ ప్రేయర్ అంటే అతడు ఎట్లా అంటే పనికి మాలిన స్థలంలో ఉండి మంచి ప్రార్థన చేశాడంట. లేకపోతే అతడు ఉన్నటువంటి పరిస్థితులు అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉండి మంచి ప్రార్థన చేశాడు. ఇప్పుడు మంచి ప్రదేశంలో ఉండి చెడ్డ ప్రార్థన చేస్తున్నాడని ఒక దైవజనుడు. అది నిజమే. కొన్ని పర్యాయాలు మన ప్రార్థన కూడా తగినట్టుగా ఉండవు. యోనా చేప గర్భంలో ఉండి పాచి అంతా చుట్టుకుని ఉండి, లేకపోతే ఆ లాలాజలం అంతా చుట్టుకుని ఉన్నప్పుడు మంచి ప్రార్థన చేశాడు యోనా. దేవుడంతా మంచిగా ఇచ్చి మంచి ప్రదేశంలో ఉన్నప్పుడు ఇదిగో నా ప్రాణం తీసేసుకో అన్నట్టుగా ప్రార్థన చేస్తాడు. ఎంత అవివేకి! అంత మాత్రమే కాదు, దేవుని గురించి 2వ అధ్యాయంలో మనం చూసాం అనేక కీర్తనలు. అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రాన్ని బాగా జ్ఞాపకాన్ని ఉంచుకున్నటువంటి యోనాను గురించి చూసాం. అదే మాటలు ఇక్కడ వల్లిస్తూ ఉన్నాడు. కీర్తనలో అనేకమైనటువంటి భాగాలు అతడు కోట్ చేస్తా ఉన్నాడు. మరి ముఖ్యంగా నిర్గమకాండంలో అనేక మాటలు మోషే చేసిన ప్రార్థనలో నుంచి అవి తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు. ఇది తెలిసిన వాడు దేవుడు ఎలాంటి వాడో తెలిసి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం కదా. ఆయన కటాక్షం కలిగిన వాడే, జాలి కలిగిన వాడే, బహుశాంతం కలిగిన వాడే, అత్యంత కృపగల దేవుడు అయి ఉన్నాడు. అదే సమయంలో ఆయన పశ్చాత్తాపడి కీడు చేయక మానడు. ఇవన్నీ మంచి మాటలే. అయితే కోపంతో చేస్తున్నాడు. నాకు తెలుసు నువ్వు చేసేది అని దేవుడి మీదనే నేరారోపణ చేసేవాడుగా కనబడుతుంది. కొన్ని పర్యాయాలు మన కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాగే ప్రార్థన చేస్తాం. అనేకమైనటువంటి లేఖన భాగాలు తీసుకుని మనం కోట్ చేస్తాం. ఇన్ని ఉన్నాయి కదా, ఇన్ని వాగ్దానాలు చేసావు కదా, ఇలాగెందుకు జరిగింది నా జీవితంలో అని దేవుడిని ప్రశ్నించే వారంగా మనం ఉంటాం. కానీ అది మంచిది కాదని మనం చూస్తున్నాం. కనుక ఆయన కృప కలిగినప్పుడు అపాత్రులైనటువంటి మనకు ఆయన అత్యంత సమీపంగా ఉండి మనల్ని రక్షించడానికి వచ్చినవాడు. మన మీద ఎవరు కటాక్షము చూపమన్నప్పుడు, కనికరము చూపకున్నప్పుడు ఆయన ఒక్కడే కనికరము చూపినవాడుగా ఉన్నాడు. ఆయన బహుశాంతాన్ని బట్టి మనం నశించిపోలేదు ప్రియులారా. అత్యంత కృప కలిగిన వాడై ఉన్నాడు కనుక మనం లయం కాలేదు ప్రియులారా. ఆయన పశ్చాత్తాపడి మనం లయం కాకుండా కీడు చేయడం మానడం ద్వారా ఇదిగో మనము ఇన్ని రోజులు బ్రతికాం. ఇది తెలుసుకున్నటువంటి యోనా ఏం చేస్తున్నాడు, నా ప్రాణాన్ని తీసుకోమని చెప్తున్నాడు. మూడవదిగా మనం చూసినాం. నేను ఇంకా బ్రతికోవడం ఎందుకు, మూడవ వచనంలో మనం చూసినట్లయితే యోనా విజ్ఞప్తి ఎలాగా ఉందంటే విచిత్రంగా ఉంది కదా. నేను బ్రతుకుడి కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను ఇంకా బ్రతుకునియక చంపుమని యెహోవాకు మనవి చేశాడు. ఇది ఎట్లా ఉందంటే, ఇంక నేను బతికుండడం ఎందుకు, నేను నుండి ప్రయోజనం ఏంటి, నేను ప్రకటించి
ఏం చేశాను అన్నట్లుగా ఉంటుంది. కాదు ప్రియులారా. దేవుడు ఒక వ్యక్తిని ఉపయోగించుకున్నప్పుడు మన తరంలో ఫలం లేకపోతే ఇంకో తరంలో ఫలం వస్తుంది. ఒకవేళ మనం ఉన్నప్పుడే ఆ యొక్క దేవుడు ఫలాన్ని చూపినట్లయితే దాన్ని బట్టి దేవుని స్తుతించాల్సింది పోయి, దేవుణ్ణి ఆరాధించాల్సింది పోయి, దేవుణ్ణి గణపరచాల్సింది పోయి, ఇదిగో నా ప్రాణం తీసేసుకోమని దేవుడు అన్నట్లుగా మనం కదా! దేవుడు సమృద్ధిగా ఏలియాకు కూడా ఇచ్చాడు. అయితే ఇదిగో ఆ యెజెబెలు ప్రవక్త రేపు ఈ పాటికి చనిపోతాడన్నప్పుడు నన్ను ఇంకా ఎందుకు భూమి మీద ఉంచి ఉన్నావు? తీసేసుకో అని ఏలియా కూడా ప్రార్థన చేశాడు. దేవుడు ఒక మాట అన్నాడు. ఇంకా ఆ బయలుకు మురక్కని 7,000 మంది ఉన్నారన్నాడు. యోనా నువ్వొక్కడ నేనొక్కడినే బతికున్నాను, నేనొక్కడినే బతికున్నాను అని పదే పదే అంటా ఉంటే దేవుడు చెప్పాడు. నువ్వొక్కడవు కాదు ఏలియా, బయలు దేవతకు మురక్కనటువంటి 7,000 మంది ఉన్నారు. రాజుల గ్రంథంలో మనం వెతుకుతాం. అవును. నేనొక్కడినే భక్తి కలిగి ఉన్నాను. నేనొక్కడినే నడిపిస్తున్నాను. నా వల్ల ఇదంతా సాధ్యమైందంటే అది పెద్ద సున్నా. నువ్వు లేకపోతే దేవుడు ఇంకొకరిని ఎన్నుకుంటాడు. నేను లేకపోతే ఇంకొకరు దేవుడు ఎన్నుకొని పని చేయిస్తాడు. ఆయనకి అసాధ్యమైంది ఏదైనా ఉందా? లేదు. లేని దాంట్లోని శూన్యంలో నుంచి భూమిని సృష్టించాడు కదా! నీళ్ళలో జలంలో నుంచి భూమిని పైకి తీసుకుని వచ్చాడు. భూమి మీద శూన్యంగా ఉంటుండగా ఆయన సృష్టిని ఆరంభించాడు. ఆయన ఏదైనా చేయడానికి దేవుడు సర్వశక్తిమంతుడు, సార్వభౌముడు, సర్వజ్ఞాని అయి ఉన్నాడు. ఆయనకి ఎదిరించి మనం ఏం చేయలేం కదా! కాబట్టి ఆ ఏలియా అన్నట్లుగా ఇతను అంటా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఒక మాట మనం చూసినట్లయితే ఎవరైతే లేఖనాల్లో ఆత్మహత్య చేసుకున్న సూసైడ్ అంటారు కదా! వారు దేవునికి అవిధేయులైనటువంటి వారు దేవునికి లోబడకుండా తమను తామును చంపుకున్నారు. 7 మంది వ్యక్తి మీరు లేఖనాలు తరిచి చూడండి. ఆత్మహత్య చేసుకున్నవారు వారు దేవునికి అవిధేయులు. ఇస్కరియోతు యూదని మనం చూసినాం. దేవుని దగ్గర ప్రభు దగ్గర నమ్మకంగా ఉన్నటువంటి శిష్యుడై ఉంటే అతడు చనిపోవడానికి కారణం అయి ఉండేవాడు. అతని దగ్గర డబ్బు సంచి ఉంది, దొంగిలిస్తూ ఉన్నాడని ఒక మాట రాయబడ్డాది. అంత మాత్రమే కాకుండా డబ్బుకు ఆశపడి ప్రధాన యాజకుల దగ్గర పరిచయుల దగ్గరికి వెళ్ళి ఇదిగో ప్రభువుని అప్పగించిన వాడు. ఆఖరాకి రియలైజ్ అయ్యేటప్పటికి సమయం దాటి. అలాగే మనం చూసినట్లయితే అహీతోపెలుని మనం పాత నిబంధనలో చూస్తాం. వీరందరూ చూసినప్పుడు 7 మంది వ్యక్తుల్లో ఉన్నారు. వారు కూడా నమ్మక ద్రోహులని మనం దేవుని పక్షంగా ఉన్నట్లే ఉన్నారు. కానీ చివరికి దేవునికి అవిధేయులై తమ ప్రాణాలు పోగొట్టువారు. కనుక ఆ పరంపరలో యోనా కూడా అడుగుతున్నాడు ఏమని? నా ప్రాణం తీసుకో, నేను బ్రతికుండడం ఎందుకు అన్నట్లుగా దేవుణ్ణి ప్రశ్నిస్తాడు. దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఒక మాట అంటున్నాడు 4వ వచనంలో ఏమంటున్నాడంటే, అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా అన్నాడు. అవును. యోనా కోపించడం న్యాయమైంది కాదు. యోనో యోనా కోపించడానికి అర్థం లేదు ప్రియులారా. యోనా కోపించడానికి మనం చూసినట్లయితే ఇదిగో ఆ దేవుడు వేసే ప్రశ్నకు జవాబు ఇవ్వలేనటువంటి యోనా రాకడం. యోనా ఇంకా చాలు నువ్వు మాట్లాడేది అన్నట్లుగా దేవుడు అంటూ ఉన్నాడు. ఇంకా నువ్వు ఏం మాట్లాడుతున్నావు యోనా అన్నట్లుగా దేవుడు ఇక్కడ మనం చూస్తాం. కనుక అందుకనే మనం చూసినట్లయితే దేవుడు ఆయా రీతులుగా మాట్లాడుతూ ఉండగా మనం ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడాల్సిన వారిగా ఉంటున్నాం. కనుక దేవుడు ప్రతి ఒక్కరిని పరిశోధించేవాడిగా ఉంటున్నాడు. వారు అడిగిన ప్రశ్నలో నుంచే ఆయన జవాబు తీసుకొచ్చాడు. ఏలియాని అడిగాడు, ఏలియా నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు? నీవు లేచి నీకు చాలా పని ఉంది అని ఏలియాని దేవుడు ప్రశ్నించాడు. అలాగే మనం చూసి సమరయ స్త్రీని అడిగాడు, నీవు మీ భర్తని తీసుకురన్నప్పుడు
ఆమె రియలైజ్ అయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా మనం చూసినప్పుడు అనేక మందిని ప్రభువు ఆహ్, అడిగినప్పుడు వారు అడిగిన ప్రశ్నలో నుంచి దేవుడు వారికి ఆ ప్రశ్నలోనే సమాధానం చెప్పాడు కదా! ఇంకో విధంగా మనం చూసినట్లయితే యవనస్తుడైనటువంటి ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి వచ్చినప్పుడు కదా! "నీవిన్నీ చేస్తున్నావంటే చేస్తున్నానని" చెప్పాడు. అట్లయితే నీకున్నదంతా కూడా అమ్మేసి నీవు నన్ను వెంబడించమంటే అతడు మిక్కిలి దుఃఖంతో వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అయితే దేవుని ప్రశ్నించి మనము జవాబు చెప్పగలమా? ఆయన మనం ప్రశ్నించినట్లయితే మనం జవాబు చెప్పగలమా? యోబుని గూడా చివరికి అతడు తాను నీతిమంతుడిగా అగపరుచుకున్నప్పుడు యోబుని కూడా దేవుడు ప్రశ్నించాడు. ఆయన సుడిగాలిలో ప్రత్యక్షమై, "యోబు ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు. యోబు ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు" అన్నప్పుడు యోబు చెప్పలేకపోయాడు. ఒక్క మాట మనం చూసినట్లయితే, ఇదిగో రాక్షస బలుల్ని లేకపోతే డైనోసార్స్‌ని సృష్టించినప్పుడు నీకు తెలుసా? ఏ విధంగా నిప్పు కోడి గుడ్లు పెడతదో నీకు తెలుసా? ఇవన్నీ ప్రశ్నించినప్పుడు యోబు ఏం చెప్పగలడు? చెప్పలేడు. మనం కూడా దేవుణ్ణి ప్రశ్నించేవారం అయినట్లయితే, ఆయన మనల్ని ప్రశ్నించినప్పుడు మనం సమాధానం చెప్పలేము. లేఖనాల్లో మనకు ఇవ్వబడినటువంటి మాటలు మనం అర్థం చేసుకున్నప్పుడు, దేవుడు మనల్ని ఆ మాటల ద్వారానే మనల్ని ప్రోత్సహించేవాడిగా ఉన్నాడు. మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. మనల్ని సరిదిద్దేవాడిగా ఉన్నాడు. ఆ మాటలే మనకు ఆత్మీయంగా బలపరిచేయిగా ఉంటాయి. కనుక ఈ రాత్రి కాల సమయంలో యోనా గ్రంథం 4 అధ్యాయంలో ఈ 4 మాటలు మనం దేవుడు ఎదుట మనము తగ్గించుకుని దేవుని వ్యతిరేకంగా మనం కోపగించుకున్నాను ఏమీ చేయలేము అని మొదటగా మనం చూస్తున్నాం. రెండవదిగా మన ప్రార్థన ఎలాగా ఉండాలో చూస్తున్నాం. మన విజ్ఞప్తి ఎలాగా ఉండాలో చూస్తున్నాం. దేవుడు మనల్ని ప్రశ్నించినప్పుడు మనం జవాబు చెప్పలేని వారిగా ఉంటాం. కనుక అందుకనే ఒక మాట మనం చూసినప్పుడు కదా! ఆయన పైనున్నాడు కదా! ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది కదా! చూడండి దయతో ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. ప్రసంగి గ్రంథం మాట ఉంటా ఉంది. ప్రసంగి గ్రంథంలో ఆహ్, ఆయన 5 అధ్యాయం 2 వచనంలో ఒక మాట ఉంది చూడండి. ప్రసంగి గ్రంథం 5 అధ్యాయం 2 వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనంగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకో. దేవుడు ఆకాశమందున్నాడు. నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉంటాయి. గనుక భూమి మీద ఉన్నటువంటి మనం, ఆకాశమందున్నటువంటి ఆయన మన మాటలు ఆలకిస్తాడు. కనుక మన మాటలు కొద్దిగా ఉండాలి. మరి ముఖ్యంగా దేవుని సన్నిధికి పోయేటప్పుడు అనాలోచనగా మనం పలకకూడదు అనే మాటలు కూడా అనగా దేవుని ఉన్నప్పుడు ఆయన సన్నిధి మనతో కూడా వహించి జాగ్రత్తగా మాట్లాడాలని తెలుసు. కాబట్టి ప్రియులారా యోనా దేవుని సన్నిధిలో నుంచి పారిపోయాడు. తిరిగి దేవుడు అతన్ని కాపాడాడు. చేరవలసినటువంటి స్థలానికి చేర్చాడు. ఇప్పుడు దేవునితోనే మాట్లాడుతున్నాడు. అందుకని యోనా నీవు కోపించుటకు నీవు కోపించుట న్యాయమా అని దేవుడే ప్రశ్నిస్తాడు. గనుక దానికి జవాబు ఏమి చెప్పలేకపోయాడు. తర్వాత జరిగేటువంటి సంఘటనలో ఏ విధంగా యోనాకి దేవుడు పాఠాలు నేర్పించాడు. వచ్చే వరం మనం తెలుసుకుని ఈ గ్రంథాన్ని మనం ముగించుకుందాం. మీ అందరికీ నా వందనాలు.